హలో మై డియర్ స్టూడెంట్స్, హౌ యూ? సో చాలా మంది స్టూడెంట్స్ నన్ను మెంటర్షిప్ ప్రోగ్రామ్ పర్సనల్ గైడెన్స్ గురించి అడిగారు యూపీఎస్సీది. సో నేనేం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ దట్ ఐ విల్ జస్ట్ షో యూ నో. సో మేము రెగ్యులర్గా మా క్లాసెస్ జరుగుతుంటాయి, మెంటర్షిప్ క్లాస్ ఉంటుంది. ఇందులో మీకు స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ముందరికి వెళ్తున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, కోర్స్ వాళ్ళకి ఎలా వర్కౌట్ అయింది, అసలు కోర్స్ గురించి కూడా మీకు బాగా అర్థమైంది. నా మెకానిజం ఏంటి, హౌ ఐ అప్రోచ్ ద ప్రిపరేషన్, హౌ ఐ స్ట్రాటజీస్ ఫర్ యూ అండ్ రిజల్ట్స్, వాళ్ళ రిజల్ట్స్ ఇంకా ఇంకేముంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. సో గో త్రూ ఇట్. ఆల్ ద బెస్ట్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ డౌట్స్, నెంబర్లు ఉన్నాయి, యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. Vikram sir. So Vikram Vatini. మా పాత బ్యాచ్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్ లో, ఊరికి వచ్చారు క్లాస్ కి చూద్దామని. ఊరికే కాదు సార్, విక్రమ్ సార్ క్లాసెస్ కోసం వచ్చాం సార్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని జస్ట్ ఐ వాంట్ టు నో. ఈ 1 year జర్నీలో వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఈ స్టార్టింగ్ మీకు 1 month లోనే మీకు అర్థమైపోతుంది అంటే ఏ ఇన్స్టిట్యూట్ లో ఇట్లా ఉండదని. ఇదే అంటే ఈ గోల్ తోని ఈ మెయిన్ అంటే ఏ ఇన్స్టిట్యూట్ లో చెయ్యాలంటే సార్ ఎంత చేస్తారో మీరు బిలీవ్ చేయాలి ఫస్ట్. అంటే జస్ట్ మీరు చెప్పింది ఫాలో అయితే సరిపోతుంది సార్. అంటే చాలా వస్తాయి వేరేది చదువుదామా అని, చాలా డివిజన్స్ వస్తాయి సార్. జస్ట్ మీరు ఏం చెప్తున్నారో అది సరిపోతుంది అని చదివితే సరిపోతుంది సార్. అంటే విక్రమ్ సార్ ని కంప్లీట్ గా ఫాలో అవ్వాలి. ఎట్లా అంటే నాకు పర్సనల్ గా సార్ ఫ్రమ్ బిఫోర్ లాక్డౌన్ గురించి తెలుసు. నేను ఇంతకు ముందు ఒక 2-3 కోచింగ్ సెంటర్స్ ని కూడా అప్రోచ్ అయ్యి వచ్చాను. ఐ వేస్టెడ్ లిటరలీ లైక్ 5 times. ఒక 2 attempts ఇచ్చి దాంట్లో కూడా ఫెయిల్ అయ్యి వచ్చాను. ఎవ్రీథింగ్ A to Z అత్తగారింటికి పంపించిన కూతురికి ఎలా చెప్పాలో అలా చెప్తారు. టు బి ఫ్రాంక్, ఓపెన్ గా చెప్తున్నా. అంటే సార్ ని పొగిడినట్టు కాదు. ఐ నాట్ ఈవెన్ టాక్ టు మై బ్రదర్స్ లైక్ దట్. అంటే నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, హీ గివ్స్ ఎవ్రీథింగ్. మీరు అర్ధరాత్రి ఫోన్ చేయండి సార్ నాకు ఈ ప్రాబ్లం, డెఫినెట్ గా. కోచింగ్ కి మెంటర్షిప్ కి డిఫరెన్స్ ఏంటి? దానికంటే ఇప్పుడు ఆఫ్లైన్కి వెళ్తున్నాం, అక్కడ 1,00,000-2 లక్షలైనా కరెక్టే, మరి మెంటర్షిప్ కి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా, లేకుంటే ఒకటి షెడ్యూల్ ఇస్తే అట్లాంటి క్వశ్చన్లు. దీనికి డిఫరెన్స్ ఏంటి యాక్చువల్లీ? కోచింగ్ ఏంటంటే జస్ట్ ఒక క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ప్యాసివ్ గా విన్నాం సార్. సో ప్యాసివ్ గా వింటూ జస్ట్ ఇన్పుట్స్ తీసుకుంటూ అలా ఉంటుంది. మెంటర్షిప్ ఏంటంటే ఆల్రెడీ మనం వేలో వెళ్తున్నాము, ఎలా వెళ్ళాలి ఏం చేయాలని సొంతంగా మనతో పాటు చేయించడం సార్. సో మెంటర్షిప్ ఏంటంటే మనల్ని అదే ఎగ్జాంపుల్ లాగా మనల్ని ఐఏఎస్ కి డిజర్వ్ అయ్యేలా చేయడం సార్. ఇప్పుడు కోచింగ్ లో మీరు ఎంతసేపు విన్నా, మీరు స్కూల్లో విన్నా, యూట్యూబ్ లో క్లాసులు విన్నట్లే ఉంటుంది. కానీ స్పెషల్ గా మీరు ఏంటి ఎఫర్ట్ పెట్టారు. సపోజ్ ఇప్పుడు ఒక టాపిక్ ఇచ్చారు, ఆ టాపిక్ మీద నేర్చుకోవడానికి మీరు సొంతంగా రీసెర్చ్ చేస్తారు. బుక్ లోనే కాదు, ఎక్కడైనా యూట్యూబ్ లో చదువుకోవడం, లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ ఆర్టికల్ చూడడం, ప్రీవియస్ వేరే రీసెర్చ్ చేయడం, అంటే సొంతంగా మీరు వర్కౌట్ చేస్తే దాని మీద చాలా క్లారిటీ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక కోచింగ్ లాగా చెప్పడం కంటే. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే లైక్ స్పెషలైజ్డ్ చాలా నాలెడ్జ్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న మెంటోర్సే లైక్ వాళ్ళు మళ్ళీ మా అప్రోచ్ ఒకవేళ తప్పు అయితే డిస్కషన్ సెషన్ లో వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కరెక్ట్ చేస్తారు. సో దే ఆర్ మేకింగ్ షూర్ దట్ యూఆర్ గోయింగ్ ద రైట్ పాత్. సార్ మీ మీద నాకు నెగిటివ్ మోటివేషన్ కూడా ఉంది సార్. యా చెప్పండి, ఎవరు నెగిటివ్ చెప్పట్లేదు నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ అన్ని పాజిటివ్ చెప్పించుకున్నాను అనుకుంటాం. చెప్పండి నెగిటివ్ ప్లీజ్. నెగిటివ్ ఒక నెగిటివ్ ఏంటంటే స్టూడెంట్స్ వైజ్ ఒకటి, నా పరంగా కూడా చెప్తాను. కొంతమంది ఏంటంటే బీటెక్ తర్వాత ఏంటో ఏమో తెలియదు, ఇప్పుడు దాకా ఇంట్లోనే ఉన్నాము, కొంచెం యూపీఎస్సీ కోచింగ్ లో అట్లా జాయిన్ అయితే కొంచెం చిల్ అవుదాం అన్న వాళ్ళకి మనం మెంటర్షిప్ కరెక్ట్ కాదు సార్. ఇదేంటంటే డైరెక్ట్ వార్ మోడ్, ఎంటర్ అయిపోతున్నాం, యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి వచ్చాం అంటేనే ఇక్కడ. బట్ చాలా మంది ఊరికే ఏం చేయాలి, చిన్న ఎగ్జామ్ పెద్ద ఎగ్జామ్ ఆ ఫీలింగ్ లో ఉంటే ఈ కోచింగ్ పనికిరాదు సార్ వాళ్ళకి. సెకండ్ ఏంటంటే నేను ఏమనుకుంటానంటే ఇదంతా అటెండ్ అయ్యి మెంటర్షిప్ అంతా చేసినప్పుడు నేనేమనుకుంటానంటే కొంత ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ ఉన్నాడు కదా సార్, ఫస్ట్ సినిమా సందీప్ కిషన్ తో చేశాడు, బాగా చేశాడు, అంత పవర్ఫుల్ డైరెక్టర్. స్టార్టింగ్ లో కొంచెం చిన్న హీరోతో చేశాడు, మంచి మూవీ చేశాడు. నేను ఎట్లా అనుకుంటాను, విక్రమ్ సార్ ఇప్పుడు వెళ్ళే పేజ్ కి 5 ఏళ్ళ తర్వాత విక్రమ్ సార్ రేంజ్ వేరు. ఓ 10-20 బ్యాచ్లు పడతాయి, పెద్ద ఇన్స్టిట్యూట్, పెద్ద సార్ అయిపోతారు. మనం లక్కీగా ఫస్ట్ టైం సార్ ఇనిషియల్ స్టేజెస్ లోనే మనం లోపల దూరిపోయాం కాబట్టి మనం లక్కీ అని నేను ఫీల్ అవుతాను సార్. అది అర్థమైందో లేదో అందరికి, ఆ ఎగ్జాంపుల్ లో ఫీల్ అవుతాను సార్ నేను. ఇంత క్యాండిడేట్ మనకి ఇంత సింపుల్ గా వచ్చేసారు మనకి 100% అని చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సార్. థ్యాంక్ యూ.
మాకు అంటే సూపర్ ఒక్కొక్కసారి 30 అనిపిస్తుంది సార్. సూపర్ 30 ప్రశాంత్ లాగా దొరికారు. సున్నం మార్బుల్ లాగా అవుతుందంటే దేనివల్ల? టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఆ, కొంచెం కింద మంట పెట్టి ప్రెషర్ పెడితే సున్నం కూడా మార్బుల్ అంటే తెలుగులో ఏమంటారు? పాలరాయి. సో కొంచెం మంట పెట్టి ప్రెషర్ పెడితే ఎవరికైనా కూడా సున్నం కూడా పాలరాయి అవుతుంది. మీరు ఎందుకు ఐఏఎస్లు గారు రైట్ నో మీరు మెటమార్ఫిస్ లో ఉన్నారు. సో అలా రాక్ సైకిల్స్ కూడా అలానే ఉంటాయి. ఎర్త్ అనేది ఎర్త్ అనేది మొత్తం ఇట్లా కుకింగ్ జరుగుతూ ఉంటుంది. ఎర్త్ లా ప్లాంట్లు పుడతాయి, చచ్చిపోతాయి, భూమి లోపలికి వెళ్ళిపోతాయి, డికంపోజ్ అయితే ఉంటది, రాక్స్ ఫామ్ అవుతాయి, మ్యాగ్మా కూల్ అవుతుంది, దానిలో నుంచి ఇగ్నిషియస్ రాక్స్ వస్తాయి, వెదరింగ్ జరుగుతుంది, అది డిపోజిషన్ జరుగుతుంది, అది సెడిమెంటరీ రాక్స్ అవుతాయి. ఆ సెడిమెంటరీ రాక్స్ మీద హీట్ ప్రెషర్ పడుతుంది, అది మెటమార్ఫిక్ రాక్ అవుతుంది. సైకిల్ కనబడుతుందా? మొత్తం రాక్ సైకిల్. ప్రతి రాక్ చేంజ్ అవుతుంది, బండలే మారుతాయి. మీరెందుకు మారారు? ఈవెన్ రాక్స్ ఆర్ చేంజింగ్. గుండె రాయి చేసుకో బాబు, ఎందుకు చేసుకుంటారు? రాయే మారుతుంది, గుండె ఎందుకు మారదు? సో మ్యాగ్మా సెమీ లిక్విడ్ అనేది కూల్ అవుతుంది, ఇగ్నిషియస్ రాక్ అవుతుంది. ఇగ్నిషియస్ రాక్ బికమింగ్ వెదరింగ్ అండ్ డిపాజిట్. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఎ ప్రాసెస్, ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు రైట్ నో టాపర్మెంట్ లో మీరు ఉండేది ఒక ప్రాసెస్. మ్యాగ్మా అనేది లిక్విడ్, అక్కడి నుంచి మారిపోయి కూల్డ్ అవుతుంది, ఇగ్నిషియస్ అవుతుంది. ఇగ్నిషియస్ రాక్ వెదరింగ్ డిపోజిషన్, అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి సెడిమెంటరీ రాక్ అవుతుంది. అగైన్ ఓ ప్రాసెస్. సెడిమెంటరీ రాక్ ఇంకో ప్రాసెస్ లోకి వెళ్తుంది, అది హీట్ ఇంకా ప్రెషర్, అక్కడ నుంచి మెటమార్ఫిక్ రాక్ అవుతుంది. ప్రతి రాక్ మారుతుంది. ఎస్ఏలో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, డిస్ట్రాక్షన్ ఇస్ ద న్యూ పావర్టీ. కొటేషన్ ఇట్లా ఇస్తారు అనుకుందాం. డిస్ట్రాక్షన్ ఇస్ ద న్యూ పావర్టీ, ఫోకస్ ఇస్ ద న్యూ వెల్త్. ఎలాబరేట్ అంటాడు, అంతే. 1000 to 1200 వర్డ్స్ రాయాలి దీని మీద. కోచింగ్ కన్నా నా దగ్గర స్టూడెంట్స్ బాగా సాటిస్ఫైడ్ ఉన్నారు, చాలా. వాళ్ళు ఎట్లయినా గ్యారంటీ ఇయ్యలేరు, ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు ప్రిపరేషన్, బట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతాం. అవునా? ఫుల్ ఫ్లెడ్జ్ పనిచేస్తాయి. అట్లీస్ట్ దట్ ఐ విల్ డూ. ఎస్ ఆర్ నో? రైట్ అప్రోచే కదా నాది, మీది కూడా అంతే. రిజల్ట్ గ్యారంటీ లేదు, బట్ అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. చేస్తున్నాం, నాలెడ్జ్ రావాలి. నాలెడ్జ్ కోసం ఏం చదవాలి? అవును. రేపు పొద్దున ఎవడైనా అరే ఇండియా క్యాప్లో ఏంటంటే ఇండియా క్యాప్లో మరీ అంత చిల్లర అయితే కాదు కదా, అంటే సమ్మదర్ గలీజ్ ఉంటుంది కదా ప్రిపరేషన్. సో రిజల్ట్ కోసం కాకుండా నాలెడ్జ్ కోసం ఏం చదవాలి మనం? అరే ఎంత నాలెడ్జ్ కూడా యూపీఎస్సీ కదా, అది నీకు ఐఏఎస్ రావాల్సిందిరా అని అనిపించుకోవాలి మనం. అవునా కదా? దట్ ఈస్ యువర్ గోల్. నువ్వు మాట్లాడినప్పుడు అరే నువ్వు ఐఏఎస్ అవ్వాల్సిన క్యాండిడేట్ రా, ఎంత నాలెడ్జ్ ఉంది, ఈ మాట ఆయన రావాలా వద్దా? మినిమం స్టాండర్డ్స్ యూ కెన్ సెట్ ఫర్ యువర్ సెల్ఫ్. లెర్న్, నేర్చుకోండి. గాట్ ఇట్? మినిమం స్టాండర్డ్స్ యూ హ్యావ్ టు సెట్. అట్లీస్ట్ మీతో మాట్లాడిన వాళ్ళు ఐఏఎస్ క్యాండిడేట్, ఎంత నాలెడ్జ్ ఉందిరా నీకు, నాలెడ్జ్ అని రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బాధలన్నీ పడుకుంటే నువ్వు నాలెడ్జ్ రాదు, ర్యాంక్ రాదు. వాళ్ళు ముందర నువ్వు కరెక్ట్ అవుతారు. అవునా కదా? నాకు డబ్బులు లేవని, డబ్బులు దీనిలో తక్కువ వస్తున్నాయని నేను బాధపడుతుంటే అటు మీరు ర్యాంకులు రావు, నేను కాన్సన్ట్రేట్ చేయ. స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అట్లీస్ట్ మినిమం ఎనీ వన్ థింగ్ ఐ హ్యావ్ టు అచీవ్. ఇప్పుడు స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ పెట్టుకున్నాను అనుకో, బై ప్రోడక్ట్ గా ర్యాంక్ వచ్చే ఛాన్స్లు ఉన్నాయా లేవా? మీరు నాలెడ్జ్ గెయిన్ చేసిన మేము పెట్టుకున్నాను అనుకోండి, బై ప్రోడక్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ మీకు కూడా ఉంది కదా. వన్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ అట్లీస్ట్. ఎస్ ఆర్ నో? నాకు స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఎట్లా కంట్రోల్ ఉందో, మీకు నాలెడ్జ్ గెయినింగ్ అట్లా కంట్రోల్ ఉందా లేదా? అలా పాజిటివ్ ఎమోషన్స్ లో పెట్టుకున్నప్పుడు పనులు అయితే అర్థమవుతుందా? అండర్స్టూడ్ ఎవ్రీవన్? అగ్రీ? మిగతా వాళ్ళు ఏం పడుకున్నారా? పడుకోలేదు. అర్థమైంది సార్. ట్రాన్స్ లో ఉంటాం కదా కొంచెం. ఏ ట్రాన్స్ లో? డీప్ గా ఆలోచన. చాలా చాలా వెరీ ప్రౌడ్ ఆఫ్ పవన్, వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రిపరేషన్. స్టార్టింగ్ లో ఉన్న ఎన్ని కన్ఫ్యూషన్స్ కి మోస్ట్ క్లారిటీ ఇచ్చింది వన్ అండ్ ఓన్లీ పర్సన్ యూ సార్. నేను వజీరామ్, దిస్టి ఐఏఎస్ ఎంత అఫోర్డ్ అయినా చూద్దాం ఫస్ట్ అని క్లారిటీ కోసం ట్రై చేస్తే నాకు క్లారిటీ ఎక్కడ రాలేదు సార్. ఐ గోట్ క్లారిటీ మీ దగ్గరే. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు యూ బై కాంటాక్టింగ్. నేను జాయిన్ అవ్వాలి సార్ మీ దగ్గరే అని. ఫస్ట్ ఐ వాంట్ టు సే మోర్ థ్యాంక్ యూ ఫర్ దట్. నాకు మీరు నాకు ఫస్ట్ డే చెప్పారు సార్, యూ కేమ్ క్లారిటీ విత్ వాట్ ఈస్ యూపీఎస్సీ అని, బట్ ప్రిపరేషన్ క్లారిటీ నేను ఇస్తా అన్నారా? ఐ థింక్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఆఫ్టర్ గెటింగ్ దట్ క్లారిటీ. ఈ సక్సెస్ కి ఉన్న మెయిన్ వెపన్ అయితే ఐ సే ఇట్స్ యూ సార్. అంటే మీలాంటి స్టూడెంట్స్ నాకు దొరకడం నా అదృష్టం కదా. సో ఇట్స్ టోటల్లీ యూ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. కీప్ అప్. నీలాంటి వాళ్ళు కొడతారు 100%. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ దిస్ బ్యాచ్. థ్యాంక్ యూ సార్. వన్ డే ప్రౌడ్ గా చెప్తాను సార్, ఆఫ్టర్ స్టేజ్ వచ్చి ఎక్కిన తర్వాత ఐ సే ఐ క్లియర్డ్ యూపీఎస్సీ బికాస్ ఆఫ్ యూ అని రీజన్. సెకండరీ అయితే ఫస్ట్ రీజన్ ఫర్ అండర్స్టాండింగ్ మై సిచ్యువేషన్స్ అండ్ గివింగ్ దట్ గైడెన్స్ అని చెప్తాను సార్. బికాస్ యూ ఆర్ ది వన్ హూ స్టూడ్ విత్ మీ ఇన్ మై సిచ్యువేషన్ టు అండ్ helped me to overcome sir, you and Dhanush sir. So I will be more thankful for that and I'll show lots of gratitude. I can't say it in words too.
We are with you, అమ్మ. హోల్ నేను ఉన్నాను, ధనం సార్ ఉన్నారు. And I'm sure one fine day నేను ఆ విక్రమ్ సార్కి ఆ ర్యాంక్ అనేది తెచ్చి నెక్స్ట్ 2 or 3 years I will going. Not only as a mentor, but also as a guide, as a companion, as a friend. You have been there for me, irrespective of the time or situation it may be. You have been there for me. I'll definitely make you proud one day. I don't know how many years or how many more years it might take. I'll definitely make you proud by becoming a civil servant and serving this nation. మా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు సార్ మీరు. మా హ్యాబిట్స్ని కూడా చాలా ఆన్ ద స్నాప్ మీరు చెప్తారు ఏ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలని. మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సార్ అవి. మేము ఎంతో గెయిన్ అవుతున్నాం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మీలో ఉండే గ్రేట్ థింగ్ ఏంటంటే సార్, మీకు ఒక మౌల్డ్ ఐరన్ ఇచ్చినా కూడా మీరు దాంతో ఒక షార్ప్ వెపన్ ఆర్ షార్ప్ పెన్ మీరు తయారు చేయగలరు సార్. అది మీలో ఉన్న గొప్పతనం సార్. ఎలాంటి రైట్ టైం లో తెలుసా సార్, యాక్చువల్లీ అయితే నేను యాక్చువల్ గా చూస్తున్నాను సార్ 2 years ఎలాగో వేస్ట్ అయిపోయింది అన్నట్టు. అసలు ఏం చదవలేదు, ఏం చేయలేదు, కాకపోతే చదివాను ఏదో అప్పుడప్పుడు అన్నట్టుగా, ఏం కన్సిస్టెన్సీ లేదు. బట్ ఎలాంటి హై లెవెల్లో సార్ నాకైతే స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా నాకు కంప్లీట్ గా ఏం తెలియదు సార్ ఎట్లుంటది ఏంటి అనేది. అఫ్ కోర్స్ ఒకటి మెసేజ్ వచ్చింది, సరే ఒక సెషన్ జాయిన్ అయ్యాను, వాళ్ళు చెప్పారు. బట్ నేను జాయిన్ అయింది మాత్రం కంప్లీట్లీ బ్లైండ్ గా సార్. అంటే బ్యాక్గ్రౌండ్ పెద్దగా తెలీదు, కానీ ఇది మెంటర్షిప్ అని తెలుసు. బట్ రియల్లీ వన్స్ జాయిన్ అయినాక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇలా ఉంటుందని జాయిన్ అయ్యాకనే తెలుసు సార్ నాకు, సీరియస్లీ. కానీ చాలా వర్త్ ఇట్ సార్, వర్త్ అని చెప్పలేను, ఇట్స్ అబో. అంటే మేము ఇది అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు, కానీ అంటే రైట్ టైంలో అనేది మనకి కరెక్ట్ అన్ని ఒక ప్లేస్ లో వస్తాయి అంటారు కదా. సో అంతే సార్. నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఐ టుక్ కోచింగ్ ఫ్రమ్ మెన్ బిగ్ ఇన్స్టిట్యూషన్, ఆన్లైన్లో తీసుకున్నా. బట్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ కోచింగ్. ఎందుకంటే సిలబస్ కవర్ చేయడంలోనే వాళ్ళ పని అయిపోయింది. అండ్ దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ హౌ వీఆర్ రీడింగ్ అనమాట. అండ్ బేసికలీ ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. సో నాకు ఏంటంటే షెడ్యూల్స్ సిలబస్ కవర్ చేయడం కొంచెం కష్టమైంది, బికాస్ క్లాసెస్ అవుతుండగా అండ్ ఐ నీడ్ టు రివైజ్ దట్. సో ఐ వాజ్ ల్యాకింగ్ బిహైండ్ మై ప్రిపరేషన్. సో నేను ఒక మెంటర్షిప్ ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన నాకు వచ్చింది. అప్పుడే టాపర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి చూసి ఐ అప్రోచ్ దెమ్ అండ్ ఐ హర్డ్ అబౌట్ దట్ యాక్ట్ ప్రోగ్రామ్. అండ్ నా ప్రిపరేషన్ వచ్చి ఐ కెన్ క్లియర్లీ సే దట్ మై ప్రిపరేషన్ ఈజ్ బిఫోర్ యాక్ట్ అండ్ ఆఫ్టర్ యాక్ట్ అండి. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ టాపర్మెంట్ అకాడమీ. నేను ఇందులో జాయిన్ అయ్యి 6 months అవుతుంది. సో ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ జర్నీ అండి ఈ టాపర్మెంట్ అకాడమీ. విక్రమ్ సార్ అంటే చాలా బాగా మోటివేట్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీవేర్ సపోర్ట్గా ఉంటూ, ఎస్పెషల్లీ నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు యూపీఎస్సీ అంటే తెలియదు, నేను జాయిన్ అవ్వకముందు ఆ సిలబస్ ఏంటో కూడా నాకు తెలియదు, భయపడేదాన్ని అనమాట. మెయిన్లీ చాలా పెద్ద సిలబస్, దీనికి న్యూస్ పేపర్లు చదవాలి, సమాధి ఇది బయట చెప్తుంటారు కదా, అవన్నీ వినేసి. కానీ జాయిన్ అయిన తర్వాత అవన్నీ ఏం అవసరం లేదు. ఒక మంచి మెంటర్, టీచర్, గురువు దొరికితే మాత్రం అన్నీ నేర్చుకుంటాం మనం అని నాకు ఇక్కడ అర్థమైంది.
సార్ ఎస్ అమ్మా. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను పెట్టిన పాట మీరు ఒకసారి ప్లే చేస్తారా సార్? ఓ అవునమ్మా. అమ్మ రేపు పొద్దున స్టార్టింగ్ లోనే గుర్తు చేయి, పొద్దున్నే చేస్తారు. సరే చాలా బాగా పెట్టేసింది, నేనే షాక్ అయిపోయినాను. అమ్మో నేను షాక్ అయ్యా చూసినప్పుడు. మొన్న పంపించినావు నిన్నను? 2 days అయింది సార్. 2 days అయింది. ఎస్ ఎస్, థ్యాంక్స్ ఫర్ So you enjoyed for yourself, sir, these 2 days. You didn't share with us. People will be more curious, sir, to know who is Vikram sir. ఒక్క నిమిషం, లెట్ మీ చెక్. With Tupperment I as mentor, Vikram sir mentioned in the lyrics to motivate students aiming for the UPSC services exam. Save a course on UPSC, Vikram sir our guidance through. Vikram sir guidance తో వాన స్వప్నాలు సాకారం. దేశ సేవ కోసం పట్టుత్వంతో సాగిపో. యూపీఎస్సీ కలల మీద వేధించే సవాళ్ళలో విక్రమ్ సార్ చూపించే మార్గం విజయం తలపంతి. ఎలా చేస్తారు అర్థం కాలేదు. ఇంత బాగా అవుట్పుట్ రాదేమో సార్, అంటే ఇష్టంతో చేసినప్పుడు. లేదు యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఈ టైంలో ఇట్లా ఉండడు సార్ మనందరూ. అందరూ ఏదో డిప్రెసివ్ థాట్స్ లో కొట్టుకుంటా ఉంటారు సార్, నా జీవితం ఏమైపోద్ది అని. అమేజింగ్ అమేజింగ్ చాలా. అంటే నిజంగానే ఈ టైంలో ఈ పర్క్ ఎవరు కూర్చోరు. బట్ మనం నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం ఇవాళ. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ టిల్ ద ఎండ్. అండ్ రోజు ఇలానే ఉండాలని చెప్పి ఐఎమ్ ఆల్సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ బ్యాచ్ చెప్పినాం కదా, కంపేర్ ఈ బ్యాచ్ భలే ఉంటది ఎండింగ్ వరకు. Sir, how is your feeling? Shocked, surprised. Surprised. Okay, any doubts, any questions? నాకు ఎక్కడి నుంచి వచ్చినావు అజయ్? ఎప్పుడు వచ్చినావు? నైట్ వచ్చినావు, అందుకే క్లాస్ రాలే రాత్రి. కోదాడ నుంచి వచ్చినావు. Hi Noah. Happy birthday to Vikram sir. Noah. Hi Noah. Hi Noah. Happy birthday Vikram sir. Come closer, come closer. ఎప్పుడు వచ్చినావు? వెరీ నైస్, వెరీ నైస్. దాని ఎట్లా Hi Malan. Wow. గిబ్లీ ట్రెండ్ ఇవంతా మీ స్టూడెంట్స్ మాటలు సార్, మీ గురించి ఇంకా ఉన్నాయి వీడియోస్ అన్ని. ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగరా. ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగరా.
So can you please give it up for founder and CEO Mr. Vikram Vatini.